అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో సంచలన ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఒకవైపు బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతూ ఉంటే ఇంకొక వైపు కేసు విచారణ హైదరాబాద్ పోలీస్ వర్సెస్ ఢిల్లీ పోలీస్ గా మారిపోయింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో కొత్త ట్విస్ట్. విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన ఢిల్లీ పోలీసులు నిందితులను అరెస్టు చేసేందుకు హైదరాబాద్కు వచ్చారు. కానీ వాళ్లు లిఫ్ట్ చేసేలోపే సీసీఎస్ పోలీసులు నిందితులను క్యాచ్ చేశారు. బీజేపీ నేత ప్రేమందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ గీత, మన్నె సతీష్, అస్మా, తస్లీమా, శివల్ను సీసీఎస్ కు తరలించారు. అక్కడ భద్రతను పెంచారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేస్తే అరెస్టు చేయాలని భావించారు ఢిల్లీ పోలీసులు. కానీ నిందితులపై నాన్ బెయిలబుల్ కేసు ఫైల్ చేశారు సీసీఎస్ పోలీసులు. తాజా పరిణామాలపై స్పందించారు బీజేపీ నేత ప్రేమందర్ రెడ్డి. ఈ రోజు అడావుడిగా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించి వాళ్ళని జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అసలు విషయాలు బయటపడొద్దని మేము అరెస్టును స్వాగతిస్తున్నాం. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. కానీ ఎప్పుడు ఆ రోజే అరెస్ట్ చేయవలసి ఉండే, ఈ రోజు కాకపోతే రేపు పడతాయి. కానీ ఇప్పటికి ఎన్నికలు అయిపోతాయి అనే ఉద్దేశంతో ఈ చీప్ టాక్టిక్స్ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది. అయితే వీళ్ళ బండారం బయటపడిపోయింది. వీళ్ళు తప్పు చేసిండ్లు, అక్రమాలు చేసిండ్లు. సాక్షాత్తు హోంశాఖ, కేంద్ర హోంశాఖ మంత్రి మాటలను వక్రీకరించి తప్పుడు వీడియోను సృష్టించిండ్లు. మరోవైపు టోటల్ గా వీడియో మార్ఫింగ్ వివాదంపై ఘాటుగా స్పందించింది బీఆర్ఎస్. కాంగ్రెస్, బీజేపీ ఇరు పార్టీలపై ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు కేటీఆర్. ఆయన ఇవ్వని నోటీస్ ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటాడు, బయట పోయి గొంతులు చించుకుంటాడు, అమిత్ షాను అరెస్ట్ చేస్తున్నాడని. షాడో ఫైటింగ్ అంటారు దీన్ని. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా, ఇద్దరం యాక్టింగ్ చేసి ఇద్దరం లాభపడదామని ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఇంకోటి కానే కాదు. 100% ఎలక్షన్ కమిషన్ కనుక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అయితే మోడీ మీద చర్య తీసుకోవాలి, రేవంత్ రెడ్డి మీద చర్య తీసుకోవాలి. వాళ్ళకు స్వాతంత్రం అనేది ఉంటే, స్వతంత్ర ప్రతిపత్తి ఉంటే, వెన్నుముకుంటే తీసుకోమని డిమాండ్ చేస్తున్న తప్పే ఉంది. ఢిల్లీ పోలీసులు లిఫ్ట్ చేయాలనుకునే లోపే నిందితులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు క్యాచ్ చేశారు. ఈ ట్విస్ట్ తో రాజకీయ ప్రకంపనలు రేపిన వీడియో మార్ఫింగ్ కేసు ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ వర్సెస్ ఢిల్లీ పోలీస్ అన్నట్లుగా మారింది.